ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థ్యాంక్ యూ చిలకమ్మ. థ్యాంక్ యూ నాగమ్మ తల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే అక్షయ. మనుషులు ఆశీర్వదించడం వేరు. చిలకమ్మ నాగమ్మలు కూడా నిన్ను దీవించాయంటే నీది గొప్ప పుట్టుక తల్లి. ఇన్నేళ్లలో నేను ఇటువంటిది కనీ విని ఎరగలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ తల్లిదండ్రులు నీ వంటి బిడ్డను కన్నందుకు వారు కూడా ఎంతో అదృష్టవంతులు. ఏం అదృష్టమో ఏంటో పూజారి గారు, కొన్ని పరిస్థితుల వలన నాన్న అమ్మని దూరం పెట్టారు. అదే నాకు బాధగా ఉంది. అవును పూజారి గారు, అక్షయ్ చిన్నతనం నుంచి అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంది. అయినా అమ్మవారు అక్షయ్ పట్ల దయ చూపించడం లేదు. అక్షయ్ బాధలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. మంచి వాళ్లకే దైవం కష్టాల్ని ఎందుకిస్తుంది పూజారి గారు? వారి ద్వారానే లోకానికి మంచి గురించి మరింతగా చేరుతుంది. కష్టాలను అనుభవించిన వారే తర్వాతి కాలంలో లోకానికి ఆదర్శంగా మిగులుతారు. అందుకే వారికే కష్టాలు వస్తాయి. సీతారాముల వారికి కష్టాలు తప్పలేదు, పాండవులకి కష్టాలు తప్పలేదు, సత్య హరిశ్చంద్రుడికి మరెందరికో కష్టాలు తప్పలేదు. కాని ఇప్పుడు వారే ఆదర్శం అయ్యారు. ఈనాటి కష్టాలు వాయిదా పడిన సంతోషాలని అర్థం. నువ్వు అమ్మవారిని ఆరాధించినంత మాత్రాన, అమ్మవారికి పూజలు చేసినంత మాత్రాన బాధలు రాకుండా ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో నీకు అండగా నిలబడాలో ఆ సమయంలో ఖచ్చితంగా నిలబడుతుంది. అమ్మవారిని మనం కోరుకోవలసింది ఒక్కటే, ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. నువ్వు ఎటువంటి కష్టాలనైనా దాటగలవు. అమ్మవారి మీద ఆ నమ్మకం ఉంచు. సరే పూజారి గారు. శుభమస్తు.